రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల నుంచి వస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తీవ్ర అవస్థలు పడడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే స్పందించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా విధులకు రాకుండా సెలవుల్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా విధుల్లో చేరాలి. వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాటిని పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలనే కోణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర మంత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. దీనికి స్పందించినటువంటి అధికారులు కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రధానంగా ఒకవైపు పోలీసు అధికారులు, మరోవైపు విద్యుత్ అధికారులు అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా విద్యుత్ అధికారులు ఎక్కడ కూడా విద్యుత్ అసౌకర్యం లేకుండా ఒకవైపు జాగ్రత్తలు తీసుకోవడం, లేదంటే విద్యుత్ తీగలు తెగి వరదల నేపథ్యంలో అక్కడ విద్యుత్ షాక్ సర్క్యూట్ కాకుండా విద్యుత్ షాక్ తగలకుండా వాళ్ళందరూ కూడా ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం ఒకవైపు చేస్తుండగా, పోలీస్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడైతే రోడ్డుకు సంబంధించి రోడ్డు మార్గం గుండా ఎక్కడైతే వరద ఉధృతి పెరుగుతుందో అక్కడి రోడ్లను ఎప్పటికప్పుడు ముందస్తుగానే ఆ రోడ్లను మూసివేసి దారి మళ్లింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా వరద నీటి నేపథ్యంలో ముందస్తు అంటే ఇండ్ల మధ్యలో చేరినటువంటి వరద తదితర నీటిని కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ తంతు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో కూడా, లేదంటే కల్వకుర్తి పోలీసులు, లేదంటే కల్వకుర్తి నియోజకవర్గంలోని పోలీసులందరూ కూడా ఒకవైపు ఒంగూరు, అదేవిధంగా కల్వకుర్తి, వెల్దండ, మాడుగుల, కడతాల, ఈ విధంగా ఆమనగల్ తదితర తలకొండపల్లి మండలాల్లో ఈ తంతు కొనసాగుతున్నప్పటికీ ప్రత్యేకంగా కల్వకుర్తి మున్సిపాలిటీలోని విద్యానగర్ కాలనీలోని ఆంధ్ర బ్యాంక్ గల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ స్కూల్లో ఆవరణం మొత్తం కూడా ఆ పరిసరాలు కూడా మొత్తానికి మొత్తం నీటితో నిండుకున్నాయి. అంటే ఒక చెరువును తలపించడం జరిగింది నిన్న మొత్తం. అంటే అక్కడ ఉన్నటువంటి కల్వకుర్తికి సంబంధించిన వెంచర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకుల అండదండతో ఇష్టారీతిగా వెంచర్లు ఏర్పాటు చేసి ఆ వెంచర్ నిర్మాణానికి సంబంధించి రోడ్డు మార్గం కానీ, లేదంటే డ్రైనేజ్ సిస్టమ్ ఇలాంటివి ఏర్పాటు చేయని క్రమంలో ఇష్టారీతిగా ప్లాట్ల కొలతలు తీసుకోవాలి, ప్లాట్లను ఏర్పాటు చేయాలి, తరంతరం వాటిని విక్రయించి పత్త లేకుండా వెళ్ళడం పనిగా మారింది. ఈ క్రమంలోనే ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పరిసర ప్రాంతాలు మొత్తం నీటిమయంగా మారడం జరిగింది. ఆ ఇంటి ఆవరణలు మొత్తం కూడా ఒక నదుల్లాగా, చెరువులాగా, కుంటలుగా మారడం జరిగింది. ఇది గమనించినటువంటి స్థానిక పోలీస్ అధికారులు వీటన్నిటిపై చర్యలు తీసుకోవడం జరిగింది. స్థానిక సిఐ నాగార్జున ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ కానిస్టేబుల్ బాలనాయక్ తదితర సిబ్బంది అందరూ కూడా అక్కడికి చేరుకుని స్థానిక ఎస్ఐ, సిఐ, పోలీస్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి నీరు ఏదైతే నిల్వ ఉండడం జరిగిందో ఆ నీటిని జేసీబీ సాయంతో మురుగు కాలువలకి, ప్రధాన కాలువలకి తరలించే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా రఘుపత్పేట, కల్వకుర్తి, తెలకపల్లి దారిలోని రఘుపత్పేట దుందుమి నది వద్ద వరద ఉధృతి అనేది తీవ్రమైన క్రమంలో ఆ రోడ్డును ముందస్తుగానే బంద్ చేయడం జరిగింది, మూసేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజలకు కూడా ముందస్తుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా వరద ఉధృతి తగ్గే వరకు ఈ ప్రాంతంలో ఈ మార్గం గుండా వెళ్ళొద్దు అనే కోణంలో సిఐ నాగార్జున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలకు పలు సూచనలు చేయడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా అవసరం లేకుండా, లేదంటే అత్యవసరం ఉంటే మాత్రం బయటికి రావాలి, అవసరం లేకుండా బయటికి రావద్దు, ప్రజల ప్రాణాలే మా ధ్యేయం అనే కొనలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తర్నికల్ చెరువు వద్ద కల్వకుర్తి నాగర్ కర్నూలు దారిలో ఉన్నటువంటి తర్నికల్ చెరువు వద్ద కలెక్టర్ పరిశీలించడం జరిగింది. కలెక్టర్ పరిశీలిస్తున్న సమయంలో నాగార్జున సిఐ అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించడంతో పాటు ఆ వరద ఉధృతి అనేది రోడ్డు పైనుంచి వెళ్తున్న క్రమంలో రోడ్డు కింది గూనెల నుంచి వెళ్లేందుకు అక్కడ నిల్వ ఉన్నటువంటి అడ్డుపడినటువంటి చెత్త చెదారాన్ని కూడా సిబ్బందితో తొలగించడం జరిగింది. ఈ క్రమంలో అంటే పోలీసు అధికారుల వ్యవహారం అంటే అనునిత్యం పోలీసుల పైన, అదేవిధంగా విద్యుత్ అధికారుల పైన, లేదంటే ప్రజలు ఏ విధంగా కొన్ని వర్గాలకు సంబంధించిన కొందరు చేసే తప్పులన్నింటి నేపథ్యంలో పోలీసుల పైన అనునిత్యం సమాజంలో విమర్శలు రావడం జరుగుతుంది. కానీ నిన్న మొన్నటి వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావద్దు, ప్రజల ఆస్తి ప్రాణ నష్టాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు అనే కోణంలో ఒకవైపు విద్యుత్ అధికారులు, మరోవైపు పోలీస్ అధికారులు చాకచక్యంగా పనిచేయడం జరిగింది. తీవ్ర వర్షాల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల ఆస్తి ప్రాణ నష్టాలకు తావు లేకుండా చాకచక్యంగా పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో పోలీస్ అధికారులపైన, మరోవైపు విద్యుత్ అధికారులపైన ఒక
అభినందనలు వెలువరడం జరుగుతుంది కల్వకుర్తి ప్రాంతం గుండా. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పోలీసు అధికారులు పని చేయడం జరిగింది అంటే వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది అనడానికి ఒక సంఘటనలు చూద్దాం మిత్రులారా. ఏ విధంగా ప్రజలను కాపాడే ప్రయత్నం చేయడం జరిగింది, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఒకసారి చూస్తే, శబాష్ పోలీస్, వరదల్లో కొట్టుకుపోతున్న పలువురిని కాపాడిన పోలీసులు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు, రోడ్లపై చెట్ల తొలగింపు, ట్రాఫిక్ మళ్లింపు. శనివారం అర్ధరాత్రి నుంచే రంగంలోకి. లా అండ్ ఆర్డర్ కాపాడే క్రమంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడంలోనూ ముందున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 2 రోజులుగా నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. వాగులు వంకలు పొంగి పొరులుతుండటంతో శనివారం అర్ధరాత్రి నుంచే రంగంలోకి దిగిన పోలీసులు వంతెనలు కల్వర్టుల వద్ద బారికేడ్లు పెట్టి పహారా కాస్తున్నారు. ఈ క్రమంలో వరదల్లో కొట్టుకుపోతున్న పలువురిని కాపాడారు. పలు చోట్ల వాగుల్లో కొట్టుకుపోయినోళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరదలు ముంచెత్తిన గ్రామాలు, కాలనీలో రెస్క్యూ చేపట్టి చిన్నారులు, వృద్ధులను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది. రోడ్లపై కూలిన చెట్లను తొలగించడంతో పాటు రోడ్లు కొట్టుకుపోయిన చోట్ల ప్రత్యామ్నాయంగా మార్గాలకు వాహనాలను మళ్లించడం ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అదేవిధంగా రాజకీయ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడెక్కడ కాపాడారో ఒకసారి ఉదాహరణకు కొన్ని సంఘటనలు చూస్తే, మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం సీతారాం నాయక్ తండాలో ఆకేరు వాగు పోటెత్తి 100 మంది చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న సీరోల్ ఎస్ఐ నాగేష్ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక డోలీల ద్వారా బాధితులను బయటకు తెచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం వద్ద వరదలో చిక్కుకున్న 3 బస్సుల వద్దకు చేరుకున్న కోదాడ పోలీసులు బస్సుల్లో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ప్రయాణికులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం సిర్సవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు అంజనేయులు, చిన్న మల్లయ్య 30 గొర్రెలతో శనివారం రాత్రి దుందుబి వాగు మధ్యలో చిక్కుకుపోగా కలెక్టర్ బదావతు సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో పోలీసులు వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం లెలిన్ నగర్ లోని ఇళ్లలోకి వరద రావడంతో శనివారం రాత్రి చేర్యాల సిఐ ఎల్ శ్రీను, కుమరవెల్లి ఎస్ఐ రాజు, రెవెన్యూ అధికారులతో కలిసి 30 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆదివారం భారీ వర్షాల కారణంగా వారందరికీ అక్కడే బస ఏర్పాటు చేశారు. ఇక నాగర్కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి గ్రామ సమీపంలో పెద్దవాగు వరదలు చిక్కుకున్న 3గురిని పోలీసులు కాపాడారు. శనివారం గొర్రెలను మేపడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన రామస్వామి, రామకృష్ణ, రేణుక వరదల్లో చిక్కుకుపోయారు. ఆదివారం పెదకొత్తపల్లి ఎస్ఐ సతీష్, హెడ్ కానిస్టేబుల్ మల్లేష్, కానిస్టేబుల్ కళ్యాణ్ 3గురితో పాటు గొర్రెలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా మణుగూరు పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. మామిడి చెట్ల గుంపులో 18 మంది, అశోక్ నగర్ ఎస్టీ హాస్టల్లో 100 మంది స్టూడెంట్లు వరదలో చిక్కుకోగా పడవలు తాళ సాయంతో పోలీసులు రక్షించారు. ఇక ఖమ్మంలో శనివారం అర్ధరాత్రి మున్నేరు వాగు ఉప్పొంగి చాలా కాలనీలో స్థానికులు ఇళ్లలోని చిక్కుకుపోయారు. సాయికృష్ణ నగర్ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, రాజీవ్ గృహ కల్ప, పోలేపల్లిలోని ప్రజలు ఇండ్లపైకి చేరుకొని ప్రాణాలను రక్షించుకున్నారు. తెల్లవారిన తర్వాత తమను రక్షించారంటూ కేకలు వేశారు. ప్రకాష్ నగర్ సమీపంలోని జనం తమను పట్టించుకోవడం లేదంటూ ఇండ్లు దాబాలపైనే ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అంటే మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు పొంగులేటి తదితర మంత్రుల నేపథ్యంలో ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు ఉండాలి. అదేవిధంగా ప్రజలను కాపాడేందుకు పోలీస్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ, విద్యుత్ అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని ఎప్పుడైతే ప్రభుత్వం చెప్పడం జరిగిందో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వీరందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా స్ఫూర్తి న్యూస్ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు.